విషాదకరమైనటువంటి వార్త. మీరు ఒక పక్క చూడండి, రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా అస్తవ్యస్తం అయిపోయినటానికి కేవలం 4 నెలల వ్యవధిలోనే ఏదైతే అంతకు మించి రెట్టింపు ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఫ్యాన్లు జరగకపోతుంటే అప్పటికప్పుడు చెప్పడానికి ఎలక్ట్రీషియన్లు తంటాలు పడ్డారంట. లైట్లు ఎలగలేకపోతుంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లు ఎలగదు, కలుషిత నీరు, కల్తీ పాలు, వరుసగా ఒక విషాదకరమైనటువంటి వార్త. నిజంగా కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వార్త. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి. ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ మృత్యు విస్ఫోటం, బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 20 మంది సజీవ దహనం, మరో 10 మందికి తీవ్ర గాయాలు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పెను విషాదం, పేలుడు దాటికి చెల్లాచెదురైనటువంటి శరీర భాగాలు, 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన శబ్దాలు. సంఘటనా స్థలికి హుటాహుటిన సీఎం, ప్రధాని మోడీ సంతాపం. సో కొంచెం ఈనాడు దాన్ని కొంచెం తగ్గించేటటువంటి చేసింది వార్తనే, కానీ వాస్తవంగా అయితే 23 మంది వరకు ఇప్పటివరకు చనిపోయినట్టుగా సమాచారం. ఆంధ్రజ్యోతి పెట్టిన హెడ్డింగ్ పేలిన ప్రాణాలు, 21 మంది బుక్కి, 10 మంది గాయాలు, 8 కిలోమీటర్ల మేరకు వినిపించిన శబ్దం. వెళ్ళాం 5 కిలోమీటర్లు రాశారు. వాస్తవంగా 8 కిలోమీటర్ల మేరకు వినిపించినటువంటి శబ్దం. 1/2 కిలోమీటర్ ఎగిరిపడిన మృతదేహాలు, 1/2 కిలోమీటర్ ఇక్కడ ప్రమాదం జరిగితే 1/2 కిలోమీటర్ అవతల వెళ్ళి శవాలు ఎగిరి అవతల పడ్డాయి. ఎక్కడ ఏ పార్ట్ ఉందో తెలియనటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగినటువంటి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రమాదం జరిగి టపాసుల తయారీ కేంద్రం అది. సో అక్కడ దేనికోసం ఇప్పుడు భారీగా సింగారమ్మ జాతర అని అక్కడ జరగబోతా ఉంది. దానికోసం భారీగా ఆర్డర్ ఇచ్చారంట. దాంట్లో చిచ్చుబుడ్లలో మందు కారుతుండగా నిప్పు, నారబాంబులు కంటుకొని వరుస పేలుళ్ళు, గుర్తుపట్టలేనంతగా ఖాళీ ముక్కలైనటువంటి శవాలు, పచ్చటి పొలాల మధ్య విస్ఫోటాల చిచ్చు రేగింది. వేడుకల్లో వెలుగులు పంచే బాణసంచ మరోసారి ప్రాణాలను పేల్చేసింది. గత దీపావళి ముందు జరిగిన ఘోరం మరో ముందే గోదావరి జిల్లాలో మరో పెను విషాదం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఎందుకు ఆ మాట అంటా ఉన్నా అంటే, గడిచిన అక్టోబర్ 8వ తారీఖు అంటే అక్టోబర్ 8, 2025న ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలానే ఇప్పుడు ఈ జరిగినటువంటి స్థలానికి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఇంకొక ప్రమాదం జరిగింది, అది రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో. దాంట్లో ఆ రోజు 10 మంది చనిపోయినటువంటి పరిస్థితి. మొన్న అక్టోబర్లో 10 మంది చనిపోయారు. ఇప్పుడు దాదాపుగా 23 మంది ఇప్పటికే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. సో అది కూడా కేవలం 27 కిలోమీటర్ల పరిధిలో. అదే తాలూకు మనకు గాయం కనపడతా ఉంది. ఎందుకంటే బాణసంచాల్లో వరుస పేలుళ్ళు, బాణసంచ ఆరని జ్వాలలు, వర్ష విషాదాలతో గతేడాది రాయవరంలో బాణసంచ పేలి 10 మంది చనిపోతే ఇప్పుడు 23 మంది ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. సామర్లకోట మండలం ఏదైతే వేట్లపాలెంలో జరిగినటువంటిది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే సరైనటువంటి భద్రతా నామ్స్ పాటించట్లేదు. మీరు ఒక పక్క చూడండి, రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా అస్తవ్యస్తం అయిపోయినటానికి ఈ ప్రమాదం మరొకసారి రుజువు చేసిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే ఏదైతే అక్టోబర్ 8 అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, సో కేవలం 4 నెలల వ్యవధిలోనే ఏదైతే అంతకు మించి రెట్టింపు ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ అధికారులు చర్యలు తీసుకున్నారు, ఎక్కడ దానికి సంబంధించిన ప్రమాదాల నివారణకి ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు అమాయకులైనటువంటి కూలీలు, పొట్టకూటి కోసం వచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలు, మహిళలు 23 మంది ఏదైతే ఘోరంగా చనిపోయినటువంటి పరిస్థితి. ఇది ఒక పక్క అయితే, మొన్న మనం చూసాం కల్తీ పాలు. అక్కడ కూడా పాలు తయారు చేస్తూ ఉంటే కల్తీ పాలు, ఒక పాల కేంద్రాన్ని డైరెక్ట్గా పెట్టి ఒక్క అధికారికి తెలియకుండా జరిగిద్దా? ఓ పక్కేమో కలుషిత నీరు, ఇంకో పక్కేమో కల్తీ పాలు, అమాయకులైనటువంటి పిల్లలు బలైనటువంటి పరిస్థితి. ఇంకో పక్క చూస్తే వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఇది ఇంకా దారుణమైనటువంటి సంఘటన. చూడండి, హాస్పిటల్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోతే ఏదైతే గబాగబా అప్పటికప్పుడు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రులు వస్తున్నారు కాబట్టి. కాకినాడ జీజీహెచ్లో వైద్య సేవల తీరు అస్తవ్యస్తంగా ఉందనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మీడియా తాకిడి, నాయకుల హడావిడి మొదలవడంతో ఎమ్మెల్సీ వార్డును అప్పటికప్పుడు ముస్తాబు చేసేశారు. పచ్చటి డిస్పోజల్ బెడ్షీట్లు పరిచేసి సిబ్బంది అలానే యాప్రాన్లు, యూనిఫామ్ ధరించి వైద్యులు హడావిడి చేశారు. తిరగని ఫ్యాన్లను తిప్పేందుకు, వెలగని లైట్లను వెలిగించేందుకు ఎలక్ట్రీషియన్లు, తిప్పలు అన్నీ కావు. ఎమ్మెల్సీ వార్డు సహా ఎమర్జెన్సీ 6 బయట అప్పటికప్పుడు 10 లైట్లు బిగించారంట. ఇది కాకినాడ జీజీహెచ్ పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో జగన్ గారిని తిట్టడంలో బిజీగా ఉన్నాడు. ఓ పక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తారు. ఇదేమో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని సరిగ్గా రన్ చేయలేనటువంటి పరిస్థితి. ఫ్యాన్లు తిరగకపోతుంటే అప్పటికప్పుడు తిప్పడానికి ఎలక్ట్రీషియన్లు తంటాలు పడ్డారంట. లైట్లు ఎలగలేకపోతుంటే, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లు ఎలగవు,
గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాన్లు తిరగవు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు తిరుగుతాయి. బా, ఏమి ప్రభుత్వం అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సిగ్గుందా? 50 సంవత్సరాల రాజకీయ అనుభవం చెప్పుకుంటావు, 4 సార్లు ముఖ్యమంత్రి, ఎక్కడికక్కడ రోజు ప్రజల ప్రాణాలు ఎక్కడో చోట పోతానే ఉన్నాయి. ఓ పక్క అత్యాచారాలు, ఇంకో పక్క హత్యలు, ఇంకో పక్క బరి తెగించి నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో నీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దాడులు, కలుషిత నీరు, కల్తీ పాలు, వరుసగా అగ్ని ప్రమాదాలు, వరుసగా ఇలాంటి బాణసంచా ప్రమాదాలు, వరుసగా తొక్కిసలాటలు. మనుషుల ప్రాణాలు, నువ్వు అధికారంలోకి వస్తేనే ప్రజల ప్రాణాలు పోతాయి అనేది డిసైడ్ అయి ఉండాలేమో. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి.